ఫస్ట్ రైడ్ ఎలా బలైపోతాను అనుకోలేదు. 10 days బైక్ ట్యాక్సీ డే 6. ఈ రోజు మన ఫస్ట్ రైడ్ అక్కాయపాలెం నుంచి కాప్ లో పడింది. సో రైడ్ యాక్సెప్ట్ చేసి కస్టమర్ దగ్గరికి పికప్ కి స్టార్ట్ అయిపోదాం. సో కస్టమర్ పికప్ లొకేషన్ రాగానే సో ఈ అన్న వచ్చి ఓటీపీ చెప్తే నేనేదో వచ్చేస్తాడు కదా అనుకున్నా నేను. సో టైం పడుతుంది, 5 నిమిషాలు వెయిట్ చేయబో అనగానే నాకు ఇటు అర్థం కాలేదు. ఎందుకంటే ఊరికి ముందు ఓటీపీ చెప్పడం ఎందుకు, మాకు లేట్ పేమెంట్ చార్జెస్ పడతాయి కదా. సో ఇంకా రైడ్ స్టార్ట్ చేయగలనే కస్టమర్ ఏమంటున్నాడు అంటే, పక్కన మా ఇల్లు, అక్కడికి వెళ్ళామంటే విత్తనాలు ఉన్నా విత్తనాలు పట్టుకుని వెళ్ళిపోదాం అలాగా అంటున్నాడు. ఎలాగో రైడ్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇంక సచ్చినట్టు వెళ్ళాలి కాబట్టి తప్పదు ఇంకా. సో కస్టమర్ అయితే మాత్రం ఒలింపిక్ రన్నర్ లా పరిగెడుతున్నాడు. ఇంకా కస్టమర్ ని పికప్ చేసుకుని స్టార్ట్ అయిపోదాం. ఇంకా సీదా వెళ్ళి లొకేషన్ దగ్గర ఆపితే ఇంకా లొకేషన్ దగ్గర కాకుండా ఇంకా కొంచెం ముందుకు పదవయ్యా అని 2 kilometers ముందుకు తీసుకెళ్లాడు కస్టమర్. అసలు చూస్తే ఇక్కడ ఉంది. సో రైడ్ బుక్ చేసింది ఒకరు, ఓటీపీ చెప్పింది ఒకరు, బండి ఎక్కింది ఒకరు. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా. సో రైడ్ కంప్లీట్ కొడితే 22 kilometers కు 170 చూపించింది. పొద్దున్న ఇలా బలైపోతాను అనుకోలేదు. 24 kilometers 170 అంట. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు లేడు. ఊబర్, పోర్టర్, ర్యాపిడో టిప్స్ అన్నిటితో కలుపుకొని 130 km తిరిగితే చాలా కష్టంగా 700 అయింది.